ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దడ్డి చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు. ఎంతో మంది ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు. ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి అయితే కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి. ఆయన తెలియ ఎవరికి లేదు ఈ రాష్ట్రం కాదు, దేశంలో. ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు, ఇంకా భవిష్యత్తు కూడా ఎవరు గారు. ఇంక 2 సార్లు ముఖ్యమంత్రి అయి చైతన్య ఆయనకు ఉంది. ఈరోజు 75 సంవత్సరం కాలు పెడుతున్నాడు. ఈ 70 సంవత్సరంలో మేము 60 ఏళ్ళుగా అక్కడిక్కడ తిప్పలు పడుతున్నాం, మెరసకి ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ఆయన 75 సంవత్సరంలో ఏకదాటిగా పిల్లోడ్లాగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేస్తే కూడా ఈ రాష్ట్రాన్ని ఒక తెద్దుగా ఒక 9 నెలల్లో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా తనిఖీనా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక దాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చూశారు మీరు, ఎక్కడ చూసారు దోపిడీలు, ఎక్కడ చూస్తే వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు. ఎమ్మెల్యేల మంత్రులు ఈరోజు ఒక కిరణ్ తెలుగుదేశంలో ఒక అసభ్యంగా మాట్లాడితే భారతి పైన ఇమ్మీడియట్లీ కేసు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు మంత్రులు. ఏం చేసిన ఎక్కడన్నా ఎవరన్నా ఒక కేసు కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు మహిళలు తలవగించి తిరిగినారు వీళ్ళు చేసే మాట్లాడడానికి. ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి 5 ఏళ్ళు మహిళలు ఎత్తి తిరిగినారు మాకే అర్థం కావలేదు. ఈరోజు ఒక విజన్గా పోతున్నాడు సారు. మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి ఈయన ఉన్నంత వరకు దేవుడు చల్లగా ఉండాలా, దేవుడు చల్లగా చంద్రబాబుని చూడాలా, చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన 100 దాటాల. 100 దాటి ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రం రూటు మాపులు ఎన్నో మారిపోతాయి. ఆయన ఒక విజన్లో పోతున్నాడు. ఆయన దేవుడు ఎక్కడ ఇచ్చాడు అర్థం కావట్లేదు. ఈరోజు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మా ఇంట్లో అమ్మ తాతను చూస్తున్నాం, నాయనమ్మను చూస్తున్నాం, అరువు వస్తుంది. అది ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఈరోజు 75 ఏళ్ళు ఆయన మనిషి ఎట్లా ధీటుగా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్ది ఈ భారతదేశాన్ని ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.